గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారిగా. టీడీపీ నేతల బూతులే బూతులు చీకొడుతున్నారు ఇన్న జనాలు. ఈ వేలుకు సిరా చుక్కున్నదా? కరీంనగర్ నేలను ముద్దాడిన బండి పుట్టిన గడ్డ మీద అభిమానం ఉంటదిలేండి. ఇంజామకు ఆసరైతున్న రాజేషు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఆన్లైన్ ఆర్డర్లు వచ్చింది పాము, కస్టమర్లకు పుట్టింది భయము. అమ్మ బాబోయ్, ఈ బూతులు నేను వినలేకపోతున్నా మహాప్రభో. చీ 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 చీ, నోరు తెరిస్తే బూతులు, మాట మాట్లాడితే బెదిరిచ్చుడు. అబ్బా 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 అబ్బా, ఒక్కలే అనుకుంటే ఒకలేనుకోకలు లైను కట్టి మరీ బూతులు తిడుతున్నారు టీడీపీ లీడర్లు. మాకు అధికారం ఇచ్చిందే గల్లీ రోడ్ల మీద గలీజ్ మాటలు మాట్లాడేదందుకు, ఆఫీసర్లను బెదిరించేదందుకు అన్నట్టే చేస్తున్నారు టీడీపీ లీడర్లు. బుడ్డ లీడర్ల బూతుల నుంచి మొదలు పెడితే బడా లీడర్ల బరితెగింపు దాకా అంతా బూతు బూతు బూతు. వినకూడని మాటలు తప్ప ఇంకోటి వస్తనే లేదు టీడీపీల నోటికి. ఒక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు వినండి. విన్నారా? నా కొడక అని బూతు మొదలుపెట్టి నరుకుతా, నన్ను అడిగేటోడే లేడు అని రవాణా శాఖ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈయన గారి ట్రావెల్ బస్సులు ఎట్లున్నా ఆపొద్దు, సీజ్ చేయొద్దు, ఆఫీసర్లు చూసి చూడనట్టు ఉండాలి. అట్లయితే సార్ వారు సపోర్ట్ చేయకుంటారు, లేకపోతే ఇట్లా బెదిరిస్తాడు అన్నట్టు. నిన్న కూడా చూసినాం కదా, కాబోయే స్పీకర్ అని ప్రసారం జరుగుతున్న అయ్యన్న పాత్రుడు కూడా ఎట్లా బూతు పోసిండో. ఈయన బూతు మాటలు వింటే అయ్యన్న పాత్రుడు అనే పేరుకు బదులు భూతన్న పాత్రుడు అని పిలుస్తారు కావచ్చు. మున్సిపల్ ఆఫీసర్లను పట్టుకొని రోడ్డు మీద రోత మాటలు అంటున్నాడు. అన్ని బూతులే, ఇంటే చెవులకే శిల్లులు పడతాయి అనుకోరాదండి. ఇక అయ్యన్న వారి బూతులు ఇట్లుంటే అచ్చన్న వారి అచ్చమైన బెదిరింపులు ఎట్లున్నాయో వినండి. పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదంటే గది ముచ్చట. పసుపు బిల్లలు పట్టుకపోయిన పచ్చ కార్యకర్తల కట ఆఫీసర్లు చైర్లేసి కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి మరీ పని చేయాలన్నట. ఇంకా నయ్యం, కార్యకర్తలు ఇళ్లకే పోయి వాళ్ళ ఇంట్లో పనులు చేయమని లేదు. ఇట్లున్నాయి చూడండి టీడీపీ పెద్ద లీడర్ల బూతులు బెదిరింపులు. అయినా ఈ మాటలు విన్న ఉద్యోగులు ఏం ఫీల్ గారు కావచ్చులే, ఎందుకంటే ఏరి కోరి ఓట్లేసిండ్రు కదా ఉద్యోగులు. కొందరు పిల్లలు నెలలు నిండక ముందే పుడతారు, వాళ్ళని కొన్ని రోజులు ఇంక్యుబేటర్లు పెడతారు డాక్టర్లు. తల్లి కడుపులున్నట్టే ఉంటది పిల్లగాండ్లకు. అయితే అట్లనే పుట్టిన ఓ బిడ్డను నర్సు ఎన్ఐసియులకు తీసుకుపోయేందుకు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో చూడుండ్రి. చూసిండ్రా, పుట్టిన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ నాన్న ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటా నర్సు వెనుకనే పోవాల్సిన పరిస్థితి. ఇది విశాఖ కేజీహెచ్ దవాఖానా. నెలలు నిండక ముందే ఈ బిడ్డ పుట్టిందట. పానం పురాగా మంచిగా లేదట, ఎన్ఐసియులో పెట్టాలి. ఆ టైంకు సిబ్బంది ఎవ్వలేరట. అందుకే ఇట్లా నర్సు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకో అనుడుతోనే ఇట్లా భుజం మీద వేసుకొని నర్సు ఎటు పోతే అటే పోవట్టిండు ఈ నాన్న. ఇట్లున్నది ఇప్పుడు విశాఖ దవాఖానాల పరిస్థితి. మరి సిబ్బంది అంతా ఏడికి పోయిండ్రో, ఇట్లా ఎందుకు చేస్తున్నారో. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని దవాఖానా సిబ్బంది మీద సూపరింటెండెంట్ కోపం చేసిండట. ఇంద్రా సైన్మల చిరంజీవి హెలికాప్టర్లు వచ్చి సీమగడ్డ మీద దిగుడుతోనే ఎమోషనల్ అయిపోయి కింది కొంగి భూమిని ముద్దు పెట్టుకుంటాడు. అగో అచ్చం అట్లనే చేసిండు బండి సంజయ్ అన్న. కేంద్ర మంత్రి అయినాక ఫస్ట్ టైం కరీంనగర్లో అడుగుపెట్టిండు. కారు దిగుడుతోనే భూమి మీద వండుకొని సాష్టాంగ నమస్కారం చేసిండు. ఇంద్రా సైన్మల చిరంజీవి ఎట్లా భూమిని ముద్దు పెట్టుకున్నాడో చూసిండ్లు కదా. ఇక ఇప్పుడు అచ్చం అసోంటి సీనే చూడుర్రి.
కొంతమంది ఎంత పెద్ద పొజిషన్లున్నా బయటి దేశాలల్లో సెటిల్ అయినా పుట్టి పెరిగిన గడ్డ మీద అడుగు పెట్టంగానే మస్తు ఎమోషనల్ అవుతారు. ఆ ఊళ్ళో బుట్టి ఇంత పెద్దోన్నైనా అని జన్మభూమికి దండం పెట్టుకుంటారు. బండి సంజయ్ అన్న కూడా అదే పని చేసిండు. కరీంనగర్ల కార్పొరేటర్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసి లాస్ట్కు కేంద్ర మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక ఫస్ట్ టైం కరీంనగర్కు వచ్చిండు. వచ్చుడుతోనే ఇగో ఇట్లా భూమి మీద వండుకొని కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసిండు. అది చూసి చుట్టూన్న కార్యకర్తలు సప్పట్లు కొట్టిండ్లు. మరి జన్మభూమి రుణం తీర్చుకోవాలంటే బండి సంజయ్ అన్న తన పత్యారతోని కేంద్రం నుంచి పైసలు ప్రాజెక్టులు తీసుకొచ్చి కరీంనగర్ను బాగా డెవలప్ చేయాలి అని అంటున్నారు. ఈ సీన్ చూసిన పబ్లిక్ ఎంతైనా పవర్లో ఉండే మజానే అలాగుంటది. చుట్టూ చేయగొట్టే కార్యకర్తలు, మీద ఈగ కూడా వాలనీయకుండా కాపలాగాసే పోలీసులు, ప్రోటోకాలు ప్రొసీజరు అన్నీ ఉంటాయి. సీఎం అయినా పిఎం అయినా ఇదే పద్ధతి. కాకపోతే పిఎంకు ఇంకింత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు పిఎం మోదీ పరిస్థితి గమ్మత్తు తయారైంది. ఆగో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏం చేసిండో చూసిండ్లా? ఏమంటాడో ఏమనుకుంటాడో అనే అనుమానం లేకుండా లటుక్కుమని మోడీ చేయి పట్టుకొని చూసిండు. మోడీ కూడా ఫస్ట్ షాక్ అయిండు. ఆయనతో తన చేయి పట్టుకున్నది నితీష్ కుమార్ అని తెలిసి చల్లబడ్డాడు. అసలు నితీష్ కుమార్ మోడీ చేయి పట్టుకుని ఏమన్నాడో తెలుసా? సార్ మొన్న మీరు ఓటేసిండ్లు కదా, ఆ ఇంకు మార్కు ఇంకా ఉన్నదా పోయిందా అని అడిగిండట. లైట్ ఉన్నది అని చెప్పిండట మోడీ. 2 వారాల కింద కూడా నితీష్ కుమార్ అట్లో రౌండ్ వేసుకొద్దాం పదా అన్నట్లు అట్లా పోయి మోడీకి నమస్కారం పెట్టొచ్చే వీడియో కూడా మస్తు వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో కూడా మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసిన జనాలు ఉన్నటిదాకా ఎట్లుండే ఏం కథ, మోడీ అంటే హడల్ అన్నట్లుండేది. ఇప్పుడు నితీష్ కుమార్ మద్దతు లేకపోతే బండి నడిచేటట్లు లేదు. అందుకే మోడీతోని నితీష్ కుమార్ జోకులు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. ఒకరోజు నాకు ఫోన్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన, వచ్చింది. అట్లనే ఒక డ్రెస్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చింది. ఇంట్లోకు ఫ్రిడ్జ్ కావాలన్నా వచ్చింది. ఇట్లా ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి. అన్నీ ఇంటికి డెలివరీ చేస్తారని తెలుసు కానీ బతికున్న పామును కూడా ఆన్లైన్లో ఇంటికి డెలివరీ చేస్తారని అయితే అస్సలకే తెలియదు, అస్సలకే చూడలేదు కూడా. నిజంగానే ఇగో గీడో కాడ ఓగలికి ఆన్లైన్లో పాము డెలివరీ అయింది. కావాలంటే మీరే చూడుండ్రి. అగో చూస్తున్నారా తలకాయను ఎట్లాడిస్తున్నదో. ఈ పాముని బెంగళూరులో ఒకరికి ఆన్లైన్ డెలివరీ చేసిండ్రు. తలకాయ తప్ప పాము అంతా ప్యాకింగ్ లో పట్టినే ఉన్నది కాబట్టి పరిశాన్ ఏం కాలే, లేదంటే పానాలు పోయేటి కావచ్చు. అసలు ఏం జరిగింది అంటే ఒక జంట ఎగ్స్ బాక్స్ ను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిర్రట. డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇస్తే ఎగ్స్ బాక్సే కదా అని ఓపెన్ చేస్తే బుస్సున లేద్దామని చూసిందట ఈ పాము. కాకపోతే ఆ ప్యాకింగ్ టేప్ కతక్కపోయి లేవలేకపోయిందట. అందుకే ఇట్లా తలకాయ వరకే బయటికి వెళ్ళింది అన్నట్టు. ఇక దీన్ని చూసిన ఆర్డర్ చేసిన వాళ్ళు వామ్మో అని పక్కకు వాడేసిండ్రట. పాము విషం గల్లదట, మళ్ళా కాటేస్తే డేంజర్ ఉండేది. మరి అసలు ఈ పాము బాక్సులకు ఎట్లా వచ్చిందో, అసలు ఈ పామును ఎవరు పార్సిల్ చేసినారు అన్నదే తెలియదు. మరీ ప్లాస్టర్ వేసేటప్పుడు అయితే చూసుకోకుంటూ ఉండారు కదా, ఎందుకంటే దానికి కూడా చుట్టి పెట్టి అతుక్కునేటట్టు. ఇప్పుడు ఆ డెలివరీ తీసుకున్న వాళ్ళు దీన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి కంపెనీ వాళ్ళు తప్పైందని చెప్పిండ్రట. కావాల్సిన వస్తువులను మళ్ళా డెలివరీ చేస్తామని చెప్పిండ్రట. కానీ ఈ వీడియో చూసిన చాలా మంది దీన్ని అమెజాన్ లో ఆర్డర్ పెట్టినరా, అమెజాన్ అడవిలో ఆర్డర్ పెట్టినరా అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు కామెడీగా. మరి ఎగ్స్ పుసుక్కున్న ఇది పెట్టిన ఎగ్స్ ఏనో లేకుండా ఎగ్స్ లకించి ఇది బయటకు వచ్చిందో అవి పాము ఎగ్సో కదా. పబ్లిక్ జర మీరైతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త సుమి. బాక్సులు ఓపెన్ చేసేటప్పుడు బాక్సింగ్ గ్లౌజులు పెట్టుకొని మరి ఓపెన్ చేయర్రి, లేకపోతే ఇట్లాంటి కాటేషన్ అంటే వామ్మో. ఈ మధ్య మా రాజేషు తీరుతీర్ల కథలు పడుతున్నాడు. ఊరి మీద లొల్లులన్నీ మీదేసుకొని పంచాదులు మోపు చేస్తున్నాడు. బయట మందికి నీతులు చెప్పే ఆ పెదరాయుడు ఇంట్లో ఇంత పని కూడా చేయడట. వాళ్ళ ఆవిడేమన్నా పని చెప్తే నేను మొగోణ్ణి నాకే పని చెప్తావా అని గయ్యమని లేస్తాడట. ఇప్పుడేం కథలు పడుతున్నాడో చూసొద్దాం పాండ్రి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఆగో ఆఫీస్కు రాకుండా ఎక్కడనో తిరుగుతాడు. ఓ మనిషి ఏడికి పోతున్నావు? ఏం లేదబ్బా, మా ఆవిడ పొద్దుగానే మీటింగ్ ఉన్నదని హడావిడిలో టిఫిన్ బాక్స్ పట్టుకపోకుండానే పోయింది. అందుకే స్వయంగా నేనే వంట చేసి ఆమెకు బాక్స్ కట్టుకొని పోతున్నా. నువ్వు మీ ఆవిడకు వంట చేసి తీసుకుపోతున్నావా? అవును. నిజం చెప్పు,
నువ్వే వండినవా? నీకు వంట కూడా వచ్చా? ఇంట్లో పనులు కూడా చేస్తావా నువ్వు? అదేందబ్బా అట్లా అంటావు? ఇంట్లో అన్ని పనులు చేస్తా నేను. బాసన్లు తోముతా, కూరగాయలు కోసిస్తా, బట్టలు ఆరేస్తా, అవసరమైతే మా పొలగానికి కడుగుతా కూడా. నాకు నమ్మకం లేదు దొరా, నిన్ను చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు. పాషుకున్నంత మాత్రాన పనులు చేయమనుకుంటే ఎట్లా? కరెక్టే అనుకో, కానీ నువ్వు ఆడోళ్ళ పనులు కూడా చేస్తావంటేనే డౌట్ వస్తున్నది. అరే పనులల్లా ఆడోళ్ళయి మొగోళ్ళయి ఏందబ్బా అసలు? అయినా ఇవాళ కాలంలో ఇంకా ఆడ మొగ ఏమున్నా చెప్పు? అమ్మాయి అయ్యుండి నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? అబ్బా, అందరూ నీ లెక్కనే ఆలోచిస్తే ఎంత మంచిగుండో. ఇగో ఇంటికి పోయి మీ ఆయనకు కూడా చేతుల శిబిరి కట్ట పెట్టు ఊకమని చెప్పి. సరేనా? పెడతానో మరలేసి కొడతానో నా సంగతి ఇడిచిపెట్టు గాని, మొగోడు బయటికి పోయి పని చేస్తాడు, ఆడోళ్ళు ఇంటి పని చేసుకోవాలి అని అనేటోనివి కదా. ఏకదం నా ఇంత చేంజ్ ఎట్లొచ్చింది? అంటే ఎట్లొచ్చిందంటే ఏం చెప్పాలి, కేరళ గవర్నమెంట్ చేసిన పని వల్ల నాలో ఈ మార్పు వచ్చింది అనుకోరాదు. ఏం చేసింది? ఆడ మగ ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఇంట్లో పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి. మగోళ్ళు ఆడోళ్లకు ఇంట్లో పనుల్లో సాయం చేయాలని తెలిపేటందుకు పిల్లల చదువుల్లో జెండర్ న్యూట్రల్ అంటే లింగ సమానత్వం అనే పేరుతోటి ఒక పాఠాన్ని చేర్చిండ్రు కేరళ సర్కార్ వాళ్ళు. అవునా? ఆ పాఠంలో ఉండే బొమ్మ కూడా మస్తున్నది తెలుసా? కింద కూర్చొని నాయన కొబ్బరి తురుముతుంటే అమ్మ మంచిగా వంట చేస్తుంటది. భలే ఉన్నదిలే. వాస్తవానికైతే మామూలుగా చాలా మంది ఇళ్ళలో పని చేస్తుంటారు, కాకుండా చేస్తామని చెప్పుకునేటందుకే నా ముష్ ఫీల్ అవుతున్నారు. అదంతా కూడా జెండర్ ఈక్వాలిటీ లేనందుకే కదా, మనల్ని తక్కువ చూపు చూస్తారేమో అన్న భయంతోటే కదా. కరెక్టే. నాకు అట్లాంటి భయం లేదు భయ్, బరాబర్ ఇంట్లో పని చేస్తా అని చెప్తా. ఎందుకంటే నా ఇంట్లో నా వాళ్ళకు నేను కాకుండా ఇంకెవరు చేస్తాడు భయ్? కదా, మస్తు మంచి మాట చెప్పినవబ్బా. చాలా మంది ఇంట్లో పని చేయమంటే నిజంగానే నామూష్ ఫీల్ అవుతుంటారు. అదేదో తప్పు పని చేసినట్టు. ఆడోళ్ళ పని నేను చేయాలనా అంటుంటారు. బ్యాచిలర్ ఉన్నప్పుడు వండక తింటారు అంటే అప్పుడు ఆడోళ్ళేనట్ట వాళ్ళు? కాదు కదా. కానీ నిజంగా మంచి ఆలోచన చేసిర్రు కదా కేరళ సర్కార్ వాళ్ళు. అవును, నేను ఈ ముచ్చట నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాగు. ఓ నువ్వు మరీ రెచ్చిపోగాని. సరే నేను పోతున్నా, డబ్బా చల్లారితే మళ్ళీ కుత్కది కదా మా పిల్లకు. ఉంటా? పో. కానీ నిజంగా మంచి ఆలోచన అబ్బా. జెండర్ న్యూట్రల్ అనే కాన్సెప్ట్ తోని పాఠం పెట్టుడైతే చిన్నప్పటి నుండే పిల్లల్లో సమానత్వం అనే ధోరణి డెవలప్ అయ్యి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకుండా అవుతుంది మంచిగా. పడిశం గిడిశం ఏమి లేదని చెప్పుకుంటేనే హచ్ అని తుమ్మితే ఎట్లుంటది? తెలివని మనిషిని తెలుసు అని గప్పాలు కొట్టుకుంటుంటే అదే మనిషి వచ్చి ఎవరు నువ్వు అంటే ఎట్లుంటది? నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే అదే నిజం నిన్ను ప్రశ్నిస్తే ఎట్లుంటది? అసలు విషయం అందరికీ తెలిసి అందరూ నవ్వుకుంటారు. ఇంతకు వార్తేందంజలి ఒకదానికొకటి పొంతన లేకుండా చెప్తున్నావు అంటే ఈడొకలు ఒక ముచ్చట చెప్తుంటే ఇంకో ముచ్చట జరిగింది. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, కన్ను మూసి తెరిచేంతలో కూడా కరెంటు పోతలేదు, బరాబర్గా కరెంటు ఉంటున్నది, వెలుగులు వెలుగుతున్నది అని జగిత్యాల జిల్లాల సాక్షాత్తు విద్యుత్ ఏఈ ప్రసంగిస్తుంటే ఇగో ఇట్లా కరెంటు పోయింది. చీకట్లు అలుముకున్నాయి, ఎక్కడికక్కడ ఫ్యాన్ లాగిపోయినాయి. ఇంకేమున్నది, ఈ ఒక్క మాటతోని 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఎక్కడికి పోవాలనో తెలవక అక్కడనే నిలబడిన సారు ఎప్పుడు కరెంట్ వస్తుందా అని చూసిండు. కానీ భలే పనైంది పోండ్రి. ఇక సీన్ను చూసిన జెడ్పీటీసీలు దినాం మేం మొత్తుకుంటుంటే ఉత్తి పుణ్యానికి మమ్మల్ని తిట్టిండ్రు, ఇప్పుడేం సమాధానం చెప్పుతారని అనుకుంటా జోకులు వేసి నవ్వుకున్నారు. ఇక ఇదంతా ఒకెత్తైతే ఇంకో దిక్కు తెలంగాణ చిన్న సీఎం బట్టి సారు కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. కాకపోతే అది కూడా వినుండ్రి. 24/7 we are giving the power and we are coming out with a proper new energy policy also. 1వ తారీఖు వచ్చిందంటే జీతం వస్తుందనే సంబరం కంటే మళ్ళా బిల్లులు కట్టే యాళ్ళైందిరా దేవా అనే అనిపిస్తుంది చాలా మందికి. ఇంగాండ్ల పట్నంలా కిరాయికి ఉండేటోళ్ళకైతే సగం జీతం కొంపకే కట్టుడైతుందని బాధపడుతుంటారు. పుసుక్కున అద్దె కట్టుడు ఆలస్యమైతే ఓనరు ఊకోరాయే. ఏమైంది ఇంకెప్పుడు ఇస్తావు పైసలని పరేషాన్ చేసి ఖాళీ చేయమన్నా చేయమంటారు. కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లా అట్లా సింపుల్గా చెప్తే నడవది అనుకున్నాడో ఏమో. గే అన్న చూడండి ఏం చేసిండో.
అన్నేంది ఏమో తాళం పట్టుకొని పోజిస్తున్నాడు, ఫోటో షూట్ అనుకునేరు కాదు, ఆఫీస్ కు తాళం వేసినా అని ప్రూఫ్ కోసం పట్టుకున్నాడు ఇట్లా. మరి ఇంతకిది ఏం ఆఫీసు అంటే నిజాంపేటలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు. ఎస్, ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్ కే తాళం వేసిండి అన్న. ఏం చేస్తాడు మరి పాపం, 18 నెలల నుండి కిరాయి కడతలేడట. ఇగిస్తారు అగిస్తారు అని చూసి తలకాయన వచ్చి తలుపులకు తాళం వేసిండు అన్నట్టు. ఇట్లా కిరాయి కడతనే లోపలికి పోవాలని అవతలని ఆపేసిండట ఆఫీసర్లను. మరిగా ఇన్ని నెలల నుండి కిరాయి ఎందుకు కడతలేరో పెద్ద సార్లకే తెలవాలి కానీ అన్న ఓపికకు మెచ్చుకోవాలి పోండి. మరి కాదా ఇదే జాగా ఇంకెవరికన్నా కిరాయికి ఇస్తే ఆరాంసే అద్దొచ్చేది నెల. ఇక ముచ్చట తెలిసిన నిజాంపేట చుట్టుపక్కల ఉంటున్న బ్యాచులర్లు అన్నకి ఇంకేమైనా ఇండ్లున్నాయో ఉంటే కిరాయికి ఇస్తాడో అని చూస్తున్నాలే. ఎందుకంటే ఒక్క నెల కిరాయి కట్టకుంటేనే సామాన్లు బయట పడేసి ఇలా కొట్టే ఓనర్లు ఉన్న ఈ కాలంలో 18 నెలలు ఆగే ఓపిక గల్లోడంటే గ్రేటేనాయే. మరిగా ఇంత జరిగినాకనన్న వెంటనే ఆఫీసర్లు అద్దె కడతారో. అవ్వ తగ్గేదలే, బామ్మ బీటుకు తగ్గట్టు నాటు స్టెప్పులు వేస్తున్నది కదా, చూస్తుంటే విజిల్ వేయాలనిపిస్తున్నది. అగో అన్ననే అన్నం ఈ అన్న వేస్తున్నాడు కదా, ఎయ్యి అన్న ఎయ్యి. ఎవ్వరు తగ్గుతలేరు, డప్పు కొట్టేటోళ్ళు అంతనే ఉన్నారు, అవ్వ అంతకంతే గుర్తున్నది. చూస్తుంటే బరాతున్నట్టున్నది, అందుకే సంబరంలో స్టెప్పులు వేసింది ఇట్లా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లా అవ్వ డాన్స్ కంటే ఫాస్ట్ గా తిరుగుతున్నది. చూస్తేనేమో ఆసుపత్రులు ఎక్కున్నది, ఈయన మెడల్నేమో దండేసిరు. ఏం నడుస్తున్నది ఇడా అంటే పెండ్లి తంతు నడుస్తున్నది. అవును, లక్నోలో ఉన్న ఒక ఆసుపత్రిలోని ఐసీయూలో జరుగుతున్న లగ్గం ఇది. అసలుకైతే జూన్ 22వ తారీఖు జరగాల్సిన వివాహం అటు ఇది. కాకపోతే పిల్లోల తండ్రి సూఫీ సయ్యద్ ఛాతీ ఇన్ఫెక్షన్ తోని హాస్పిటల్లో చేరితే పాపం వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేస్తున్నారట. పరిస్థితి అటా ఇటా అన్నట్టే ఉన్నదట. పాపం సరిగ్గా కూతురు పెళ్లి చేద్దాం అనుకునే టైంకి గిట్లయింది అని ఆయన బాధపడుతుంటే ఆయన పరిస్థితిని చూసి తట్టుకోలేక నువ్వేం బాధపడకు నాన్న, నీ కళ్ళ ముంగట్నే పెళ్లి చేసుకుంటామని చెప్పి డాక్టర్ల పర్మిషన్ తీసుకొని పెళ్లి డేట్ కంటే జర ముందే ఇట్లా ఐసీయూలో పెళ్లి చేసుకున్నారు అన్నట్టు పిల్లగాడు. ఈ పెళ్లికి హాజరుపడ్డ కొంతమంది దగ్గర చుట్టపోలు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి వీడియో చూసిన కొంతమంది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అట్లా దిస్ మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ ఐసీయూ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. మరిగా సూఫీ సయ్యద్ అన్నకైతే ఏం కాకుండా నిండు ఆరోగ్యంతో బయటికి రావాలని అయితే కోరుకుందాం. అబ్బా వీడియోని తీసేయండి రబ్బా, తీసేయండి. ఏంది అట్లా గలీజ్గా కట్ చేసిన కోడి తలకాయ చూపిస్తున్నారు ఏంది అని పరేషాన్ కాకండి. ఎందుకంటే ఇది నిజంగా కోడి తలకాయ కాదు కాబట్టి. కావాలంటే చూడండి ఒక్కసారి జూమింగ్ లా. ఇది ఒక ఆర్టిస్ట్ పనితనం. ఇనుప చువ్వలకు తీరు ప్లాస్టిక్ బొమ్మలు పనికిరాని సామాన్లన్నీ ఇరికిచ్చి ఇట్లా తయారు చేసింది అన్నట్టు. ఇంకా జూమ్ చేసి చూస్తే మంకీ బొమ్మ, పూలి బొమ్మ, చాలా తీర్ల బొమ్మలే ఉన్నాయి చూడండి. ఆప్టికల్ ఇల్యూజన్ డాల్స్ అంటారట అవి. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహా సమర్పించిన గరం వార్తలు. మళ్ళా రేపు ఇట్లనే మస్తు వార్తలతోని కలుద్దాం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.